జగన్ని విలన్ని చేయడంలో గత 5 ఏళ్లలో గట్టి కృషి చేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి నో డౌట్ హ్యాపీ పర్ఫెక్ట్ సక్సెస్. దాని కారణంగానే తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. బట్ ఇప్పుడు అవే పత్రికలు చంద్రబాబు గారికి శాపమవుతున్నాయి. ఏంటి? వాళ్ళు ప్లస్ సోషల్ మీడియా కలిసి బాబు గారి ఎటు చూసుకోవాలి. ఇప్పుడు పత్రికలు కానీ వీళ్ళు కానీ ఏదైనా ఒక సామెత ఉంటుంది, చెడుని చెవులో చెప్పు, మంచిని అరిచి చెప్పు అంటారు. ఇక్కడ అధికారుల బదిలీల వ్యవహారమో లేకపోతే చాప కింద నీరులా చేయాల్సినటువంటి పనిని ఒకవేళ తేడా చేస్తే బాబు గారికి విడిగా నోటీసులోకి తీసుకెళ్ళాలి. అవి పత్రికల్లో హైలైట్ చేస్తున్నారు. అదే సందర్భంలో డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి ప్రణాళికలు వచ్చేటప్పటికి ఎంతసేపటికి జగన్ని టార్గెట్ చేసుకుంటూ రాసుకొస్తున్నారు తప్పించి బాబు గారి ప్రణాళికలు పక్కెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అమరావతిలో డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. ఇదిగో అమరావతిలో ఈ మార్పు జరుగుతోంది, ఈ మార్పు జరుగుతోంది అని కాకుండా దాంట్లో జగన్ విధ్వంసం వల్ల జరిగింది, జగన్ ఇది జరిగిందంటే వాటిట్లో పబ్లిక్ దగ్గరికి ఒక నెగిటివ్ వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో నీళ్లు నిలబడిపోయినాయి జగన్ నిర్లక్ష్యం వల్ల అంటే జగన్ చెప్పింది కరెక్ట్ అవుతుంది కదా. ఒక కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న దాని దగ్గర ₹1 కోటి పెట్టి నీళ్లు తోడించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది వాల్యుబుల్ పాయింట్ అవుతుందా? సరే, జనాలకు మనం అబద్ధం చెప్పచ్చు అర్థం కాని వాళ్ళకి, కానీ ముఠా మేస్తులకు కూడా తెలుసు ఆ లెక్క, ముఠా కూలీలకు కూడా తెలుసు నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంటాయి అన్నటువంటి. అంత నీళ్లు తీయాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది పనికిరాదన్నటువంటి తెలుస్తుంది. ఇది రాయాల్సిన అవసరం ఉందా? ఇదిగో టవర్లకి ఐఐటి నిపుణులు వస్తున్నారు, లేకపోతే అద్భుతమైనటువంటి ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పుకుంటుంటే ఓ పాజిటివ్ అవుతుంది. జగన్ని విలన్ని చేసి చూపించాలనుకుని ఇక్కడ లోపాన్ని ఎత్తి చూపెడుతున్నారు. అట్లాగే ఇసుక వాటిట్లో జగన్ తవ్వింది పట్టరండి అన్నారు అనేది చూపుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఎదురైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి లోపాలని సరిచేసే ప్రయత్నం చంద్రబాబు ఏం చేస్తున్నారు చెప్పట్లేదు. అట్లాగే పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు జగన్ అన్ని వెళ్ళగొట్టాడని చెప్పుకొస్తున్నారు. కానీ చంద్రబాబు ఇప్పుడు ఏ ఏ పరిశ్రమల వాళ్ళతో మాట్లాడారు, ఎవరెవరు ఏమంటున్నారు, ఎందుకు అంటున్నారు, అది కదా కావాల్సింది. ఎంతసేపటికి జగన్ని విలన్గా ఎన్ని రోజులు చూపెడతాం? అయిపోయింది. ఇప్పుడు జగన్ని ఓడగొట్టాక 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓ నెగిటివ్గా జగన్ మీద రాసిన కొత్తగా వచ్చే ఓటు లేదు, పోయేది లేదు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటి? పారిశ్రామికవేత్తలు రావాలి ఆంధ్రప్రదేశ్కి, వ్యాపారవేత్తలు రావాలి, ఇక్కడ వాళ్ళు భయపడకుండా ఉండాలి. దానికి ఇదిగో ఇంత మంచి జరుగుతోంది, ఇంత మంచి జరుగుతోంది, ఇంత మంచి జరుగుతోందని ప్రొజెక్ట్ చేసుకెళ్ళాలి. రోజు జగన్నామస్మరణే చేస్తూ అసలు విషయాలు డైవర్ట్ అవుతున్నాయి. వెంటనే ఒక ఫీలింగ్ వచ్చేస్తా జగన్ అంటున్నారు కాబట్టి జగన్ అంటే నాకేం బోలా ఇక్కడ. కానీ జగన్ని హైలైట్ చేసే క్రమంలో రాష్ట్రానికి జరుగుతున్న మంచిని మనం ఫోకస్ చేయలేకపోతున్నాం. నేనైతే క్లియర్గా ఉన్నా, అమరావతిలో ఇది వస్తుందంటే వస్తుందని చెప్తున్నా, ఏమేమి వస్తుందో అది వస్తుందనే చెప్తున్నా, చెడతన వాటి చెడతంది చెప్తున్నా. పోనీ అలాగే చేసినా బాగానే ఉంటుంది.